అంది. అవునన్నా. ఇక మొదలుపెట్టింది చూడండి. 3 గంటలు, 3:30 గంటలు పట్టింది నవ్వుత నాకు. మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు భారతదేశాన్ని ఈ విధంగా మీరు తయారు చేస్తున్నారు? ఎందుకు అట్లాగా? ఎందుకు ఇట్లాగా అని అంటే కొంచెం గొడవాడినట్లుగాను, కొంచెం మళ్ళీ సౌమ్యంగాను 2 రకాలుగా. సరే నేను చాలాసేపు అట్లా కాదమ్మా, మీకు అవగాహన ఉన్నదేదో మీరు అడగండి, తప్పేం లేదు. ఆయనేమో నువ్వు ఊరుకంటే మీరునండి అంటుంది. ఊరు బాబాయ్ అసలు అందరి ముందు ఎట్లా దబాయిస్తుంది ఏంటా అనుకున్న పాపం. ఆయన కూడా ఏం అనట్లా, ఇంకా ఆయనకి ఆమె సంగతి అలవాటు అయినట్టుంది. సరే ఆయన నోరు మూపిచ్చేస్తుంది. నా పక్కనే ఒక ఆమె ఉంది, ఆమె హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఇటు పక్క ఉంది, ఇటు పక్క ఒక ఆయన ఉన్నాడు, పైన ఒకళ్ళు ఉన్నారు, ఇటు మొత్తం 8 మంది 9 మంది ఉన్నారు ఆ కూపేలు. ఈమె కాన్వర్సేషన్ వల్ల మా ఇద్దరు మాటలు వాళ్ళందరూ అంటున్నారు ఇంతకీ. ఓకే అమ్మా, మీకు సందేహాలు ఉన్నాయని అడగండి, తప్పేం కాదులేండి, మీ నమ్మకాలు మీవి, నా నమ్మకాలు నావి కదా అంటే, అట్లాగా ఇట్లాగా మీరెవరు ఏంటంటే నేను నా బ్యాక్గ్రౌండ్ చెప్పా. మా తాత ఇట్లా దేవాలయంలో పనిచేసేవాడు, మా నాన్న పరిస్థితి, నా పరిస్థితి. అదిగో చూసారా, అట్ట నుంచి మీరు ఇట్ట తిరిగిపోయారు, దేశాన్ని మీరు సర్వనాశనం చేస్తున్నారంటది. మీరు జనరల్ గా చెప్పమాకండి అమ్మ విషయాలు. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఒక 50 మందో 100 మంది ఉంటారుగా, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ సర్కిల్ మీకు తెలిసిన 100-150 మందిలో ఎంతమంది మారిపోయారు, ఎంతమంది మిమ్మల్ని ఫోర్స్ చేశారు, బలవంతం చేశారు, ఎవరో సంగతి లేదు, ముక్కు తెలియ మోకం తెలియని ఎంతమంది ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాలు మీ జీవితంలో ఎవడన్నా వచ్చి మిమ్మల్ని బలవంతం చేశారని అడిగా. లేదు, ఒకళ్ళు చేశారని చెప్పింది, వాళ్ళ ఫ్రెండ్ అంట. సరే, ఆమెకి మీ దగ్గర ఉన్న చనువుని బట్టి ఆమె అలా చేసి ఉండొచ్చు. కానీ ఎప్పుడు కూడా ఆమెతో చాలాసేపు మాట్లాడిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, పిల్లలిద్దరూ చదువుల పేరుతో వేరే దగ్గరికి వెళ్ళిపోయారు, తర్వాత ఉద్యోగాల పేర్లతో వేరే దగ్గర ఉన్నారు. ఈయనేమో ఆఫీస్ నుంచి వచ్చి అలసిపోయి తర్వాత ఫోనులతో ఈయన బిజీ. సో ఆమెకి పరిస్థితి ఎలాగుందంటే, ఆమెతో ఇంట్లో ఎవరు ఆమెతో మాట్లాడట్లా. కాబట్టి ఆమె కథంతా చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళెవరు మీతో మాట్లాడట్లేదని మీరు బాగా యూట్యూబ్కి అలవాటు పడ్డారు కదా అని అడిగా నేనే. అంటే మీకు ఎలా తెలుసండి అంది. ఇంక తెలిసేదేముందిలే, ఈ చెత్త అంతా యూట్యూబ్లోనే ఉంటది, పనికి మాలిన చెత్త, అది మీరు చూశారు కాబట్టి ఈ ప్రశ్నలు అడుగుతున్నారు నన్ను, మీ ప్రశ్నలు అక్కడి నుంచి వచ్చినాయి అని నాకు అర్థమైందని అన్న. సో ఎవరు మనుషులు ఆమెతో మాట్లాడకపోవటాన్ని బట్టి ఏం చూస్తా ఉన్నారు ఆవిడ? ఆటోమేటిక్ గా ఒక వీడియో దేనికి సంబంధించిన వీడియో అయితే మనం చూస్తామో ఆటోమేటిక్ గా దానికి సంబంధించినయే మళ్ళీ కింద వచ్చేస్తా ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ చూసి 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 ఒక నెగిటివిటీ అనేది, ఒక చెడుగా ఒక అభిప్రాయం అనేది ఆమెలో డెవలప్ అయిపోయింది. అమ్మ, దేశాన్ని ప్రేమించటము, దేశానికి మేలు చేయటం అంటే అసలు ఏంటి మీ ఉద్దేశంలో అని అడిగాను. అంటే మన నమ్మకాన్ని మనమే పట్టుకుని ఉండటమా? మీ పిల్లలు 2 ఉన్నారు, ఏం చదివారంటే ఆయన ఇది ఈయన అది అని. ఎందుకు చదివారు? అది వాళ్ళ ఎంపిక, వాళ్ళ చాయిస్. మేము మాట్లాడుతూ ఉంటే ఒక అమ్మాయి ట్రైన్లో తిరుగుతుంటారు కదా అటు ఇటు వెళ్తుంటే, ఆ అమ్మాయి కొంచెం ట్రెండీగా డ్రెస్ చేసుకుని విరబోసుకుని, చూడు ఎట్ట తయారై వెళ్తుందో అంటుంది. ఆ అమ్మాయి వినలా, లేకపోతే గొడవాడేది. మళ్ళీ అంటుంది, నాకు 2 మగపిల్లలే కాబట్టి సరిపోయింది అంటుంది. ఓరి బాబోయ్ అసలు. సరే, నేను ఆమెకు చెప్పాను, అమ్మా అది వాళ్ళ చాయిస్, ఆమెకి అది ఇష్టం, ఆమె అది వేసుకుంది. మీ పిల్లల యొక్క చాయిస్ ఏంటి? ఆయన ఆ కోర్స్ చేయాలనుకున్నాడు, ఈయన ఈ కోర్స్ చేయాలనుకున్నారు, మీరు కాదనలేదు కదా. ఎవరికి వాళ్ళకి స్వతహాగా వాళ్ళ యొక్క ఎంపిక అనేది ఉంటుంది, దానికి మనం వాల్యూని ఇవ్వాలి. దాన్ని నేను రుద్దుతాను అని ఎవరిని మనం ఫోర్స్ చేయకూడదు. దేశానికి చేసిన మేలు ఏంటి అనేది ఆలోచించాలి. ఇప్పుడు మనం కూర్చుని వెళ్తున్న ట్రైన్ మిషనరీస్ తీసుకొచ్చిందే అన్నా నేను. మొత్తానికి అన్ని చెప్పిన తర్వాత కొంచెం సేపటికి ఆవిడ ప్రశ్నలు అడగడం మానేసి మెల్లిగా చెప్పి వినటం స్టార్ట్ అయింది. ఇక క్వశ్చన్లు అయిపోయినాయి ఆమె దగ్గర. చివరికి చాలా చాలా ఫ్రీ అయిపోయింది, కొంచెం క్లోజ్. ఏం అనుకోలే బాబు, నా బిడ్డ లాంటాడు, నా బిడ్డ వయసు ఉందని అట్లా మాట్లాడాను. పర్లేదులే అమ్మా, నేనేమి. పాపం ఆయన మధ్యలో 4-5 సార్లు వారించడానికి ట్రై చేసినా కూడా పాపం ఆయన నోరు మూయించిందిలేండి అట్లాగో. అంటే ఇలాంటి అభిప్రాయాలు. ఇంతకీ ఆమెను ఎందుకు ఇప్పుడు గుర్తు చేశానంటే, ఆమె ఏం వినింది? క్రైస్తవ్యం అంటే ఏదో చేసేస్తున్నారు, పాడు చేసేస్తున్నారు, ఇంకేదో చేస్తున్నారు, అది ఇది. నేను చెప్పా, సోషల్ మీడియాలో చూసేది 95% అంతా తప్పేనమ్మా, మీరు చూసి నీ గుడ్డిగా నమ్మమాకండి, అది ఎప్పటికైనా మీకు మంచిది కాదు అంటే, అవునండి. ఒకడు వైద్యుడు విన్నాను, ఏదో పేరు చెప్పింది, వీరమాచిని అని ఎవడదు.
ఆడేమో ఇది తినమంటాడు, ఈడేమో అది తినద్దంటాడని మెల్లిగా టాపిక్ ఫుడ్ మీదకి వెళ్ళి వాడేమో తినమంటాడు, వీడేమో తినద్దంటాడని తిండి మీదకి తిప్పింది టాపిక్. ఈలోపు అవతల వాళ్ళు తగులుకున్నారు. నేను కూడా చూస్తున్నాను ఆ వీడియోస్, ఆడు తినద్దంటాడు వీడు తినాలంటాడు అన్నారు. ఫోన్లే నన్ను వదిలేశారు అనుకున్నా నేను. మెల్లిగా టాపిక్ అంతా తిండి మీదకి వెళ్ళిపోయింది. తర్వాత దిగేటప్పుడు కూడా, బాబు నన్ను కొంచెం విజయవాడలో దిగుతాను లేపాలి అంటే, సరే అమ్మ నేను లేపుతానని నేను విజయవాడ వరకు మేల్కొనే ఉండి ఆమెను లేపాను. చక్కగా మాట్లాడారు, లగేజ్ అందించాను, దిగారు, వెళ్ళారు. సో ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, ఏదైతే మనం వింటామో దాన్ని బట్టి లోపల ఏం డెవలప్ అవుతుంది, అది అవునా కాదా అని విచారించకుండానే ఇదే నిజమేమో అని నమ్మేసేటువంటి స్థితికి వస్తుంది. రాహాబు ఏం విన్నదంట? ఇజ్రాయిల్ యొక్క విశ్వాసానికి రాహాబు యొక్క విశ్వాసానికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఇజ్రాయిల్ అందరూ ఎర్ర సముద్రం పాయలవటం చూశారు, ఆరిన నేల మీద నడిచారు, మన్నా కరవటం చూశారు. వాళ్ళు వండుకోకుండా దేవుడు ఫుడ్ ఇస్తే జస్ట్ తీసుకొని తిన్నారు. 40 సంవత్సరాలు నడుస్తూ ఉంటే కాళ్ళు వాయలేదంట, బట్టలు పాతకెళ్ళలేదంట, కాళ్ళతో పాటు చెప్పులు కూడా సైజు పెరుగుతున్నాయి. ఏం కొనుక్కోవాల్సిన, షాపింగ్ చేయాల్సిన పని కూడా రాలేదు వీళ్ళకి. అలాంటి అద్భుతాలు చేసి దేవుడు వాళ్ళని ఆయన వాగ్దానం చేసిన భూమికి నడిపించి ఆ బోర్డర్ వరకు తీసుకొస్తే వాళ్ళల్లో చాలా మంది తిరుగుబాటు చేసి చచ్చిపోయారు మార్గ మధ్యంలో. కన్నులారా రాహాబు ఎన్ని కార్యాలు చూసింది చెప్పండి ఇప్పటి వరకు? ఒక్కటి కూడా చూడాల, జస్ట్ విన్నదంతే. అందుకనే ఆమెను అసాధారణమైన విశ్వాసం అనింది. అందుకే యేసు ప్రభువు కూడా తోమాతో పలికిన మాట ఏంటి? నేను చేయబెడితేనే నమ్ముతాను. నిజంగా యేసు ప్రభు లేచాడా అని చెప్తే అప్పుడే ఆ అన్నగారు ఎక్కడికి వెళ్ళారో మరి పని మీద బయటికి. నేను ఆయన గాయాల్లో వేలు పెట్టే నమ్ముతాను ఆయన నిజంగా లేచాడని అంటున్నాడు. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి? నువ్వు చూసి నమ్ముతున్నావు, చూడక నమ్మిన వారు కొత్త ధన్యులు కాదు, ఏం ధన్యులు? మరి ధన్యులు. ఈరోజు మన అందరం కూడా ఎట్లాంటి వాళ్ళం? యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు మరి ధన్యులం. ఒక విధంగా చూడలేదు భౌతికంగా, కానీ ఆత్మీయ నేత్రాలతో అందరం ఆయన్ని చూసాం. కాబట్టి ఆయన్ని ఎరిగి ఆయన్ని వెంబడించడానికి ఇష్టపడతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, రాహాబు యొక్క లైఫ్ లో ఆమె జస్ట్ విన్నదంతే. ఆ వినటం వలన ఆమెకి కలిగినటువంటి విశ్వాసము ఎట్లాంటిది? కేవలము ఆమె విశ్వాసము విని హృదయములో నమ్మటమే కాదు, విశ్వాసానికి ఏముంటది అని బైబిల్ మనకు చెప్తుంది. సరే, నిరీక్షణ ఉంటది. విశ్వాసానికి ఇంకా ఏముంటది? సరే మీకు క్లూ ఇస్తా, యాకోబు చెప్తాడు. యాకోబు చెప్పింది ఏంటి? విశ్వాసానికి ఏముంటది? యాకోబు పత్రిక 2వ అధ్యాయం. విశ్వాసానికి ఏముంటది? క్రియలు ఉంటాయి. క్రియలు లేని విశ్వాసము మృతం. సో రాహాబులో కేవలము చెవులతో అని లోపల నమ్మటమే కాదు, నిజమైన విశ్వాసానికి ఏముంటది అని అంటే క్రియలు ఉంటాయి. క్రియలు ఉంటాయి. ఆమెది క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసం. ఆమె విన్నదాన్ని నమ్మింది కాబట్టే, నమ్మింది ఇప్పుడు 11వ వచనంలో కన్ఫెస్ చేసింది, ఒప్పుకుంది కాబట్టే, అక్కడైనా ఇక్కడైనా ఇంకెవరు కాదు ఈయనే అని ఒప్పుకుంది కాబట్టే వీళ్ళని దాచిపెట్టింది, జమ్ము కప్పింది. వచ్చిన వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు, వెళ్ళి ఎతకండి అంది. మీరు కూడా తొందరగా ఈ రూట్లో వెళ్ళి వెతికితే దొరుకుతారంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెనకాల వీళ్ళని పంపించేసేటప్పుడు ఏం చెప్పిందో తెలుసా? వాళ్ళు కొంత దూరం వెళ్ళి మీరు కనబడకపోయేసరికి మళ్ళీ వెనక్కి వస్తారు. ఆ వచ్చినప్పుడు మీరు దొరికిపోయే ఛాన్స్ ఉంటుంది. మీరు బయటకు వెళ్ళగానే ఈ పక్కనే కొండలు ఉన్నాయి, కొండల్లో 3 days ఇక్కడే ఉండండి. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. మళ్ళీ 3 days తర్వాత మీరు బయటకు వచ్చి మీ దారిలో మీరు వెళ్ళండి అని వీళ్ళకి కూడా సలహా చెప్పింది. అవునా? సరే, సమయం లేదు కాబట్టి చదవట్లా. కాబట్టి ఎంత నమ్మింది అనంటే ఆమె విశ్వాసానికి క్రియలు ఉన్నాయి. వాళ్ళని దాచిపెట్టడం కావచ్చు, వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ చెప్పడం కావచ్చు. ఈ విధంగా మీరు దాక్కోండి 3 రోజులు కొండల్లో, తర్వాత మాత్రమే బయటికి రండి అని చెప్పడం. క్రియలు. యాకోబు రాస్తా ఆ క్రియలతో కూడిన విశ్వాసాన్ని గురించి ప్రస్తావిస్తూ రాహాబుని తీసుకుని వస్తాడు. చూడండి 2వ అధ్యాయము 25వ వచనం. రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలు అని ఎంచబడిను కదా. కాబట్టి ఈమె ఏమైంది? క్రియల మూలముగా నీతిమంతురాలు అని ఎంచబడింది. ఆమె విశ్వాసానికి క్రియలు ఉన్నాయి. 2 పేజీలు వెనక తిప్పండి.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా 31వ వచనంలో, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయేను. అక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే చేర్చుకొనినందున. విశ్వాసము ఏం చేసిందంటే వాళ్ళని చేర్చుకునేలాగా చేసింది. చేర్చుకోవటం అనేది క్రియ, అవునా కదా? చేర్చుకుంది. కాబట్టి క్రియలతో కూడిన విశ్వాసం అనేది దేవుడికి చాలా చాలా ఇష్టం. ఎఫెస్సి 2లో మనందరికీ తెలుసు, విశ్వాసము ద్వారా కృపచేతే రక్షించబడ్డారు అంటాడు 8వ వచనంలో. కింద 10వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఇంతకీ ఎందుకయ్యా మీరు రక్షించబడ్డారు అని అంటే ఏం చెప్పాడు అక్కడ? ఏమనుంది? సత్క్రియలు, సిద్ధపరిచిన సత్క్రియలు ఏవైతే ఉన్నాయో అవి చేయటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంది అని. కాబట్టి ఇప్పుడు రాహాబ్ ఏం చేస్తుంది? కాబట్టి విశ్వాసానికి ఏముంటది? క్రియలుంటాయి. కాబట్టి రాహాబు చక్కగా తన జీవితంలో అది కనపరుస్తా వచ్చింది. ఆమె వాళ్ళని చేర్చుకుంది. విశ్వాసము ఏం చేస్తుంది అనంటే, ఇప్పుడు వచ్చింది ఎంతమంది అక్కడికి? 2. వాళ్ళు ఇజ్రాయలీలు ఎంతమంది మాట్లాడాల్సి వస్తే? వాళ్ళని టోటల్ చేసినా కూడా చిన్న గుంపే, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే. కానీ ఆ విశ్వాసం ఏం చేసిందంటే డెవిల్స్ మెజారిటీ కన్నా గాడ్స్ మైనారిటీతో ఐడెంటిఫై చేసుకోవడానికి ఇష్టపడింది. మన దేశంలో కూడా మనల్ని ఏమని పిలుస్తారు? ముస్లిం సోదరులను కావచ్చు, మనల్ని కావచ్చు, మైనారిటీస్ అంటారు. అంటే ఏంటి దాని అర్థం? సంఖ్యాపరంగా తక్కువ అనే అభిప్రాయం, అవునా? ఇప్పుడు ఏది విశ్వాసము అంటే ఏంటి? డెవిల్స్ మెజారిటీలో ఉండే కన్నా కూడా దేవుని యొక్క మైనారిటీలోనే నేను ఉంటాను అని ఆవిడ తను తాను ఏం చేసింది? ఐడెంటిఫై చేసుకుంది. నేను మీతోనే అని ఆవిడ జ్ఞాపకం చేస్తూ వచ్చింది. కాబట్టి వాస్తవంగా అయితే ఆవిడ దాచిపెట్టింది కానీ ఏమాత్రము తెలిసినా వాస్తవంగా ఆమె ఏం చేసిందంటే ప్రాణాలకు తెగించింది, అవునా? వాళ్ళు కానీ దొరుకుంటే, వాళ్ళు డీటెయిల్గా ఇల్లంతా చెక్ చేసినా ఏమాత్రం వీళ్ళు దొరికిపోయినా ఏం జరుగుండేది? ఈమెకి చంపేవతలు పడేశారు. ఏం చేసింది ఆమె? విశ్వాసము దేవుని కొరకు ఎలాంటి క్రియ చేసిందనంటే తన ప్రాణాలు అర్పించడానికి కూడా వెనుక తీయలా. అంత మాత్రమే కాదు, ఆమె విశ్వాసము ఎట్లాంటిది అనంటే వాస్తవంగా ఆమెకి చాలా ఎక్కువ ఆత్మీయ విషయాలు తెలుసా, కొంచెమే తెలుసా? ఇక్కడ కూర్చున్న మనకి చాలా తెలుసు. ఒక పాయింట్ చెప్తుండగానే దీని కనెక్టింగ్ అది కదా అని కూడా జ్ఞాపకం వచ్చే అంత తెలుసు. ఆమెకి తెలిసిందంతా వెరీ లిటిల్ స్పిరిచువల్ ట్రూత్, చాలా కొద్ది ఆత్మీయ విషయాలే తెలుసు ఆమెకి. కానీ ఆ కొద్దిగా ఏం చేసింది? పట్టుకుంది అంతే. అందుకే ప్రభు కూడా ఏమన్నారు? ఎవరికి ఎక్కువగా ఇచ్చానో వాళ్ళ దగ్గర నుంచి నేను ఆత్మీయంగా ఎదిగాను, నాకు చాలా తెలుసు అని మురిసిపోతున్నా. మనందరం గుర్తుపెట్టుకోవాలి, మన దగ్గర ఎక్కువ డీటెయిల్స్ అడుగుతాడు దేవుడు. నీకు ఎన్ని నేర్పించానయ్యా నేను, నీకు ఎన్ని తెలియజేశాను. ఆ ఊర్లో ఉన్న వాళ్ళకో లేకపోతే అవగాహన లేని వాళ్ళకి జస్ట్ వేసే దేవుడు అంతవరకే తెలుసు, కొంచెమే తెలుసు. నాకు కొంచెం గురించి అడుగుతా, కానీ నీ దగ్గరకు వస్తే మాత్రం నీకు చాలా తెలుసు. నిన్న చాలా వాటి గురించి లెక్క అడుగుతా, మర్చిపోకూడదు. మనం ఎదుగుతున్న కొలది ఈ భయం కూడా ఉండాలి, ప్రభు మనల్ని ఎక్కువ లెక్క అడుగుతారు. ఎందుకంటే మనకు అనేక విషయాలను ఆయన నేర్పిస్తా, రివీల్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆమె ఈ విధంగా చేసుకుంటా వచ్చింది. ఫైనల్ గా ఎందుకు ప్రారంభంలో ఏ గాడ్లీ మదర్ అని రాహాబుని పిలిచానంటే, ఆమె వృత్తిని పక్కన పెడితే ఆమె హృదయం ఎలాంటిది అంటే ఒక తల్లి హృదయం. వాళ్ళని పంపించేసేటప్పుడు ఏమని మాట్లాడింది వాళ్ళతో? మీరు వస్తారు, లోపరుచుకుంటారు, అది కూడా నాకు స్పష్టంగా తెలుసు. కానీ మీరు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ మాట చదువుదాం రండి. 2వ అధ్యాయం ఎన్నో వచనం చూడండి, అది 13వ వచనం. నా తండ్రి, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రును, వాళ్ళకి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడి అనెను. కాబట్టి ఖచ్చితంగా ఇందాక మీరు చెప్పినట్లుగా విశ్వాసానికి నిరీక్షణ కూడా ఉంటుంది, క్రియలే కాదు. సో ఆ నిరీక్షణతో ఏం చెప్తుంది? మీరు వస్తారు, లోపరుచుకుంటారు. ఆ టైంలో మీరు ఏం చేయాలి అని అంటే, సింపుల్గా చెప్పాలంటే నా ఇంట్లో వాళ్ళందరూ, తల్లి, తండ్రి, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వీళ్ళందరూ ఏమవ్వాలంట? వాళ్ళు మిగతా వాళ్ళతో పాటు వీళ్ళు నాశనం అయిపోకూడదు, వీళ్ళందరూ రక్షించబడాలంటే వీళ్ళేం చెప్పారు? ఓకే అని వాళ్ళు కూడా ఆమె కోరుకున్న కోరికకి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు, ఒప్పుకున్నారు.
దానికి గుర్తుగా ఆమె యొక్క కిటికీకి ఒక ఎర్రని తొగరు దారాన్ని, స్కార్లెట్, ఆ యొక్క థ్రెడ్ ని వాళ్ళు కట్టారు. దేనికి? వాళ్ళు ఇంకొకటి కూడా చెప్పారు, లోపల ఉన్న వాళ్ళందరూ సేఫ్, ఒకవేళ ఎవడన్నా బయట ఉంటే మాకు సంబంధం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇలాంటి వృత్తి చేసేటువంటి ఒక స్త్రీ యొక్క మాటని విని వేరు వేరు గృహాల్లో ఉంటున్నటువంటి తన అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, వీళ్ళందరూ ఆ ఇంట్లోకి రావడానికి ఎలా ఒప్పించి ఉంటుంది ఆలోచించండి. అంత ఈజీనా మిగతా వాళ్ళని ఒప్పించి ఆ ఇంట్లోకి తీసుకురావడం? రాహాబులో ఏం కనబడుతుందో తెలుసా? ఒక తల్లి హృదయం. నా వాళ్ళ సంగతి ఏంటి? నేను రక్షించబడ్డాను, నేను దేవుణ్ణి ఎరిగాను, కానీ మిగతా వాళ్ళ సంగతి ఏంటి? నా తండ్రి, నా తల్లి, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, వాళ్ళకి ఎలా సాక్ష్యం చెప్పిందో, ఎలా సువార్త చెప్పిందో, ఎలా వాళ్ళని కన్విన్స్ చేసిందో, మొత్తానికి వాళ్ళందరినీ ఏం చేసింది? ఇంట్లోకి తీసుకొచ్చింది. వీళ్ళు ఎరుకోకి వచ్చి ఎరుకో మీద దాడి చేసి దాన్ని ఇది చేసినప్పుడు వాళ్ళందరూ కూడా కాపాడబడ్డారు. 6వ అధ్యాయంలో ఈ విషయాలు చూస్తాం. వాళ్ళు ఈ యొక్క పట్టణాన్ని కాల్చివేసిన తర్వాత ఈమె ఇజ్రాయేలీలతో పాటు ఐడెంటిఫై చేయబడింది, వాళ్ళతో పాటు కలిసి జీవించడం స్టార్ట్ చేసింది. ఆమె కోరిక తీరిందా లేదా? సో కేవలము ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకున్నారని అంటే ఇది మనతో ఆగిపోవాల్సింది కాదు. బైబిల్ మనకు చెప్తున్న ఒక నిశ్చయత, ఒక ప్రామిస్ ఏంటి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు, మనకి ప్రశ్న రావచ్చు, ఇప్పటికే 5 ఏళ్ళ నుంచి చేస్తున్నానుగా, 10 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నానుగా, విశ్వాసం అక్కడే కనబడుతుంది. ఎన్నేళ్ళైనా సరే ఏం చేయను, నేను విశ్వాసాన్ని వదలను. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు, దేవుని మాట అది, నువ్వు విశ్వాసం ఉంచితే నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. మనం నమ్మగలిగితే ప్రార్థన చేస్తాము, అది నమ్మగలిగితే నిరీక్షణ ఉంచుతాము, అది నమ్మగలిగితే దానికి సంబంధించిన క్రియలు మనం చేస్తూ ఉంటాం. అడపాదడప వాళ్ళకి చెప్పటము, సాక్ష్యం చెప్పటము, సువార్త చెప్పటము, ఏదో ఒక రీతిగా క్రియలు చేస్తాము. అప్పుడు ఒక రోజున ప్రభు వాళ్ళకున్న ఏదో సమస్యల నుండి ప్రభు వాళ్ళని పట్టుకుంటారు. ఇందాక ఆంటీ గారు చెప్పిన సాక్ష్యంలో ఇష్టం లేని ఆమె, వెటకారంగా చూసిన ఆమె, బిడ్డ కనబడకపోయేసరికి ఒక సమస్య రాగానే ఏమైంది? టర్న్ అయింది. ఇప్పుడు ఎవరు ఫోర్స్ చేశారు? ఎవరు బలవంతం చేశారు? ఎవరు బలవంతం చేయరు, ఎవరు డబ్బులు ఇచ్చి మార్చరు. నాకు డబ్బులు ఇచ్చి ఎవడన్నా మారిస్తే తీసుకొని నేను మళ్ళీ నా దారిలో నేను వెళ్ళొచ్చు కదా. ఎన్ని తప్పుడు అభిప్రాయాలు లోకంలో ఉన్నటువంటి నానుళ్ళు తప్ప వాస్తవాలు తెలియదు ప్రజలకి. కాబట్టి చివరిగా ఆమె 6వ అధ్యాయంలో ఆ విధముగా చిన్న సత్యమే, కొద్ది స్పిరిచువల్ ట్రూతే ఆమెకి తెలుసు, దానిని నమ్మింది. ఆమె చక్కగా ఆ ఎర్రని తొగరుదారం అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది. అది మనం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో చదువుతాం. ఇప్పుడు అక్కర్లేదులేండి, సమయం సరిపోదు. సో అది యేసు ప్రభు యొక్క రక్తం. ఎలాగైతే ఇప్పుడు మనము జరిగిపోయిన కార్యాన్ని నమ్మి మనం ఆయన రక్తంలో పాపాలు కడగబడతా ఉన్నాయో, అదే విధముగా ఆయన జరగబోయేటువంటి దానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క ఎర్రని తొగరుదారము ద్వారా ఆవిడ కూడా, ఆమె ఇంటి వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. సేమ్ పస్కాలో జరిగింది కూడా అదే. వారి గృహాల మీద ఆ గడప కమ్ముల మీద అప్లై చేశారు, ఆ ఇంట్లో వాళ్ళందరూ సేఫ్. కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళ కొరకు ఏం చేయాలి? ప్రభుని ఎరగని వాళ్ళని మన సొంత వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి నమ్మకంగా. తర్వాత నిరీక్షణతో ఎదురు చూడాలి ప్రభు కార్యం కొరకు, వాగ్దానాలు పట్టుకొని. క్రియలు, ఒకటి మన మాదిరి జీవితము, ఒక క్రియ, మన లైఫ్ కనబడటము. రెండవది అవకాశం దొరికిన ప్రతిసారి ప్రభు యొక్క కార్యాలని వాళ్ళతో మనము పంచుకోవటం. ఏదో ఒక రోజు ప్రభు ఏం చేస్తారు వాళ్ళని, ఎందుకంటే చెప్పటం మన వంతు, పాపమును గురించి ఒప్పించే పని ఎవరిదని బైబిల్ చెప్తుంది. ఒకవేళ నువ్వు ఒప్పుకో, నేను బలవంతంగా ఈమెతో ప్రార్థన చేపిస్తే నేను పక్కకి వెళ్ళంగానే మళ్ళీ పాపమే చేస్తుంది. ఎవరు ఒప్పించాలి? ప్రభు ఒప్పించాలి. ఒప్పించే పని మంది కాదు. చివరికి వచ్చేసరికి రాహాబు యొక్క విశ్వాసాన్ని చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి గొప్ప దైవజనుడు ఆయన మాట్లాడుతూ ఏమంటాడనంటే, జాగ్రత్తగా వినండి. ఆయన అంటాడు, రాహాబు యొక్క విశ్వాసాన్ని మొట్టమొదటిగా అది సేవింగ్ ఫెయిత్, రక్షించబడినటువంటి విశ్వాసం. రెండవదిగా సింగులర్ ఫెయిత్. ఆ ఊరి మొత్తంలో ఎంతమంది నమ్మారు? ఒకటే, ఏకాకిలాగా ఒక్కటే ప్రభువుని అంగీకరించింది. సింగులర్ ఫెయిత్. ఆమె విశ్వాసము ఎలాంటిది అంటే స్టేబుల్ ఫెయిత్, స్థిరమైనటువంటి విశ్వాసము.
పరిస్థితులు ఎలాగొచ్చినా సరే ఏం చేయలేదు, స్థిరంగా ఉంది. అంతేకాదు ఆమె విశ్వాసము ఎలాంటిది అంటే సెల్ఫ్ డినయింగ్ ఫెయిత్. తనను తాను తృణీకరించుకుంది. ఒకవేళ దొరికిపోతే నేను చావడానికైనా రెడీ. తనను తాను తృణీకరించుకున్నటువంటి విశ్వాసము. అంతేకాదు ఆమె విశ్వాసము ఎలాంటిది అని అంటే ఆ సింపథైజింగ్ ఫెయిత్. ఆమెకి సింపతి ఉందా లేదా? సింపతి ఉంది కాబట్టే నా తల్లి, నా తండ్రి, నా అన్న, ఈ రోజుల్లో బంధుత్వాల్లో కూడా ఇవి పోతున్నాయి. అవునా కదా? సొంత వాళ్ళ మీదే కేసులు వేసుకొని కోర్టులకు పోతున్నారు, లేకపోతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కొట్టేసుకుంటున్నారు. ఈమెకేముంది? విశ్వాసం ఎలాంటిది? నేను ఒక్కదాన్నే ఇది పొందితే చాలదు, నా వాళ్ళందరూ రావాలి అనేటువంటి సింపథైజింగ్ ఫెయిత్ ఆమెది. చివరిగా స్పర్జన్ రాస్తా అంటాడు ఆమె ఫెయిత్ ఎలాంటిది అని అంటే శాంక్టిఫైయింగ్ ఫెయిత్. ఎలాగైతే ఆమె యొక్క పూర్వపు జీవితం ఉందో ఇప్పుడు ఆ జీవితాన్ని వదిలేసి ఇప్పుడు ఆమె జీవితం ఏమైంది? పరిశుద్ధపరచబడింది, పవిత్రపరచబడింది. మత్తయి 1:5 వచ్చేసరికి యేసు ప్రభు వంశావళిలోకి వచ్చేసింది. సల్మానుని వివాహం ఆడింది. బా, ఏం భాగ్యం అండి! ఏం భాగ్యం అసలు ఆమెది! సల్మానుని వివాహం ఆడింది. కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే ఈ వెళ్ళిన ఇద్దరిలో ఒకడు సల్మాను అంటారు. అది ఎంతవరకు సత్యం అనేది మనకు తెలియదు, అయి ఉండొచ్చు. బట్ ఏదేమైనప్పటికీ యేసు క్రీస్తు ప్రభు యొక్క వంశావళిలోనికి వచ్చింది, లోకానికి లోకరక్షకుణ్ణి తీసుకొచ్చేసింది. ఎంత ధన్యకరమైన జీవితం! కాబట్టి ఆమె విశ్వాసము అసాధారణమైన విశ్వాసము. ఆమె జీవితం ఎలాంటిది? ఏ మోడల్ మదర్. అందుకనే మీరు రాహాబు యొక్క కొడుకు అయినటువంటి బోయాజు లైఫ్ ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ సింపతి ఏదైతే ఇతరుల ఎడల చూపించిందో, ఒక విధవరాలు, అందులోనూ అన్యురాలైనటువంటి మోయాబు సంతతికి చెందిన ఒక ఆమె వచ్చి వస్తే ఆమెతో బోయాజు వ్యవహరించిన విధానం అద్భుతం. మిగతా వాళ్ళు ఎవరు అట్లా డీల్ చేయట్లా అక్కడ. ఎందుకు ఈయన మాత్రమే అలాగ సింపతి చూపిస్తున్నాడంటే ఎక్కడ నేర్చుకున్నాడు? తల్లి. తల్లి ఏ మోడల్ మదర్, ఒక మాదిరికరమైనటువంటి తల్లి. కాబట్టి ఆ విశ్వాసాన్ని, తనలో ఉన్నటువంటి దాన్ని తన బిడ్డలో ఎంతో కొంత స్థాయిలో ఇంప్లాంట్ చేయగలిగింది. కాబట్టి ఆ వైఖరిని డెవలప్ చేసుకున్నటువంటి ఈ బోయాజు ఒక విధవరాలైనటువంటి, లేకపోతే అన్యురాల, వేరే దేశానికి సంబంధించిన ఆమెకి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వగలిగాడు. ఇవన్నీ బైబిల్లో వినటానికి బాగుంటాయి, ప్రాక్టికల్గా మనల్ని చేయమనండి. నేను ఒకళ్ళ సాక్ష్యం విన్నాను, చాలా కాలం అయింది, ఒక 2 ఏళ్ళు అయిపోద్దాం. ఇట్లాంటి కేసే. అన్న, దేవుడు నాకు మ్యారేజ్ గురించి ప్రార్థన చేస్తుంటే బోయాజు గురించి మాట్లాడుతున్నాడు అన్న, చాలా సీరియస్గా. నాకు ఒకవేళ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటే అట్లాంటి ప్రపోజల్ ఏంటంటే ఇవ్వని అడిగాడు. నిజంగా ఎంతమంది అడుగుతారు అట్లా? ఒకవేళ ఇలాగా లైఫ్ ఇలాగా చిన్నాభిన్నం అయిపోయి లైఫ్ పాడైపోయినటువంటి అలాంటి ఎవరన్నా ఉంటే అలాంటి ప్రపోజల్ నాకు ఇవ్వండి అని అడిగి ఆ ప్రపోజల్ని తీసుకొని ప్రార్థన చేసి ఆమెను వివాహం ఆడాడు. ఇప్పుడు 2 బిడ్డలు ఆయనకి. ఎంతమంది చేస్తారు ఇది? మాటలు చెప్పడం ఈజీ, బైబిల్ చదవటం ఈజీ. కానీ ప్రభు నాతో మాట్లాడాడు, నన్ను బోయాజు వల్లే ఉండమంటున్నాడు అని ఆ మాటని తీసుకొని ఎంతమంది జెన్యున్ గా చేయగలుగుతాం? ఏం చేయగలిగింది ఆ తల్లి? బోయాజుల ఆ యొక్క విశ్వాసాన్ని పెట్టగలిగింది. కాబట్టి ఈ రాత్రిలో మనము కూడా మన తల్లి అయినటువంటి రాహాబుని జ్ఞాపకం చేసుకుని ఆమె యొక్క విశ్వాసపు వెలుగులో మన యొక్క జీవితాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. తెలిసినటువంటి కొద్ది సత్యాలకి ఎంత స్థిరంగా నిలబడగలిగింది, ఎన్నో తెలిసిన మనము ఎంత స్థిరంగా ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకుందాం. ఏ మాత్రము కూడా సెల్ఫిష్ గా లేకుండా ఇతరుల ఎడల కన్సర్న్ కలిగిన ఆమెగా ఉంది, తన ఇంటి వారి ఎడల కన్సర్న్ కలిగిన ఆమెగా ఉంది. కాబట్టి ఈ విషయాల్ని ఆమెలో ఉన్న క్రియలు, ఆమెలో ఉన్న నిరీక్షణ, ఆమె నెక్స్ట్ జనరేషన్ ని కూడా ఎట్లాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిందో అనే విషయాల్ని మనం ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తున్నారండి. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి, ఒక 1 minute అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం, ప్రభువా, రాహాబు అంటే విశ్వాసం నాకు కావాలి. నెక్స్ట్ జనరేషన్ కూడా దీవెనకరంగా తయారైనటువంటి అటువంటి విశ్వాసం నాకు కావాలయ్యా. విన్నది కొంచెమే, తెలిసింది కొంచెమే, ఎలాగ నిలబడగలిగిందో మాకు ఎన్నో తెలుసు ప్రభువా, ఫెయిల్ అవుతున్నాం. యథార్థంగా ఒప్పుకుందాం. తన ఇంటి వారందరినీ రక్షించుకున్న రాహాబు అంటే ఆ యొక్క మాదిరి నాకు కావాలి. ఇంకా ఇదిగో నా కుటుంబీకుల్లో ఇంకా అనేకులు ఉన్నారు ప్రభువా. ప్రభువా, దయ చూపించు.
అండి చివరిగా ఈ కుటుంబం కోసం ప్రార్థన చేసి ముగించుకుందాం. అండి అందరం ఏకీభించి ప్రార్థన చేద్దాం. జీవాధిపతివైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. మా తల్లి అయిన రాహాబును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. యుగాంతమందున్న మాకు బుద్ధి కలగటానికి మా ముందుంచిన మాదిరులను బట్టి మీకు వందనాలు ప్రభువా. మనుషులముగా మేమైతే గతం గురించి ఆలోచిస్తాం కానీ ప్రభువా, మీరెప్పుడు కూడా భవిష్యత్తును గురించి ఆలోచించే దేవుడవు. దేవా మీకు స్తోత్రాలు. మీ కన్సర్న్ అంతా కూడా మా భవిష్యత్తు గురించి మా ప్రభువా. దేవా నాయన, రాహాబు యొక్క గతం ఎలా ఉన్నప్పటికీ తన జీవితంలో తన భవిష్యత్తును మీరు ఎలాగ ఆశీర్వదించారు, ఏ రీతిగా మార్చారు, ఏ రీతిగా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చారు. ఈరోజు మాకు అయ్యా మేము అనుసరించవలసినటువంటి ఒక మాదిరిగా మా ముందుంచారు ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు దేవా. మా జీవితాల్లో మేము కూడా మా ప్రభువా అయ్యా ఇంకొకరు చూసి అనుసరించగలిగేటువంటి ఆ మాదిరులు కనపరిచి ఆ యొక్క లెగసీని వదిలి వెళ్ళగలిగే కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాం ప్రభువా. దేవా నాయన, క్రియలతో కూడిన విశ్వాసము మా ప్రభువా నాయన మీరు మాకు అనుగ్రహించండి. దేవా నాయన, నిరీక్షణతో కూడిన విశ్వాసమును దేవా నాయన, స్వంత వారిని గెలుచుకునేటువంటి విశ్వాసమును దేవా, తర్వాతి తరాన్ని సిద్ధపరిచేటువంటి విశ్వాసాన్ని మీరు దయచేయండి దేవా. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రిలో లీలమాంటిని బట్టి, ఈ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయ్యా. నాయన చిన్ననాటి నుండి ఇంతవరకు మీరు కాపాడి భద్రపరిచారు అయ్యా. సరైన సమయంలో ఆ కుటుంబంలో ఒక్కొక్కరు మిమ్మల్ని ఎరగటానికి, మీ తట్టు తిరగడానికి మా ప్రభువా అయ్యా నాయన, నీవే నిజమైన అద్వితీయ సత్య దేవుడు అనే సత్యాన్ని తెలుసుకోవటానికి మీరు సహాయం చేశారు. మీకు వందనాలు. మీ బిడ్డ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు దేవా నాయన. విశ్వాసాన్ని ఇచ్చారు, మీకు స్తోత్రాలు దేవా. స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నాయన దేవా. మరి ఆయా పరిస్థితులు కుటుంబాల్లో వచ్చినప్పటికీ అయ్యా మీరు ఎన్నడను విడవలేదు, ఎడబాయలేదు మా ప్రభువా దేవా నాయన. మీకే స్తోత్రాలు ప్రభువా అయ్యా నాయన. ఇంతవరకు నాయన విశ్వాసంలో కొనసాగటానికి మీరు కృపణిస్తా వచ్చారు, మీకు వందనాలు అయ్యా. ఇదిగో వృద్ధాప్యంలో మీ కుమార్తెను మీరు బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా నాయన. మరి ఆ యొక్క ఎముకలకి, నరాలకి కావలసిన సత్తువ దయచేయండి. మీ పునరుద్ధరణ శక్తిని అనుగ్రహించండి అయ్యా. పిల్లల కొరకు అనేకుల కొరకు నాయన మరి ప్రార్థించే తల్లిగా మీరు బలపరచండి మా ప్రభువా దేవా. స్తోత్రాలు. ప్రతి అవసరతను మీరు తీర్చండి దయగల దేవా. మీకు స్తోత్రాలు అయ్యా నాయన. ఇదిగో మరి అన్నగారి కుటుంబం అయ్యా, మరి తమ్ముడు గారి కుటుంబం, వారందరూ కూడా మిమ్మల్ని ఎరిగినట్లుగా సహాయం చేయండి అయ్యా. రాహాబు తన వారిని ఎలా గెలుచుకుందో అలా వారిని గెలుచుకోవడానికి సహాయం చేయండి దయగల దేవా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం అయ్యా. ఇదిగో మరి రాము గారిని మీరే స్వస్థపరచండి అయ్యా నాయన. కనికరించండి. మరి హార్ట్ సర్జరీ జరిగి ఉండగా మీ కృపను అనుగ్రహించండి, దయ చూపించమని ప్రార్థన చేస్తా ఉన్నాం మా దేవా. మీకే స్తోత్రాలు అయ్యా. ఇగో మరి పెద్ద కుమార్తె కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం అయ్యా. ఆమెకి మీరు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు దేవా. మీరు రక్షించుకున్నారు, మీకు స్తోత్రాలు అయ్యా. మరి ఆత్మీయ విషయాల్లో ఇంకనూ బలపరచండి, లోతుగా నడిపించండి మా ప్రభువా. ఇదిగో మరి పిల్లల్ని అయ్యా నాయన, మరి భర్తని మీరే దర్శించి జీవార్థమైన మారు మనసు దయచేయండి ప్రభువా అయ్యా నాయన. కుటుంబంగా మీ సన్నిధిలో ఉండే భాగ్యమును మీరు అనుగ్రహించండి దయగల దేవా. మీకు స్తోత్రాలు అయ్యా. యవన బిడ్డలను మీరే ప్రభువా అయ్యా నాయన మీరు కాపాడండి, భద్రపరచండి దేవా. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం దేవా. ఇదిగో మరి మైసూరులో ఉన్న కుమార్తెని, కుటుంబాన్ని మీ పాదాల దగ్గర పెడతా ఉన్నాం దేవా నాయన అయ్యా. మరి ఆ యొక్క మా ప్రభువా వ్యర్థమైనటువంటి నామకార్థ భక్తి నుండి విడిపించి అయ్యా వారు పరిపూర్ణతలోకి రావడానికి సహాయం చేయండి దయగల దేవా. మీరు అనుగ్రహించేటువంటి పాప క్షమాపణ, మీరు అనుగ్రహించే నెమ్మది అయ్యా, మీరు అనుగ్రహించేటువంటి రక్షణ ఆనందము సంపూర్ణంగా పొంది అనుభవించగలగటానికి సహాయం చేయండి అయ్యా. దుష్టుడి యొక్క బంధకాల నుండి మీరే విడిపించండి దేవా. అననీయ ప్రార్థించినప్పుడు పౌలు కన్నుల నుంచి పొరల వంటివి రాలిపోయినాయని మేము చదువుతున్నాం ప్రభువా. ప్రార్థిస్తా ఉన్నాం నాయన అయ్యా. పొరలన్నీ రాలిపోవటానికి దేవా మీ కృపను అనుగ్రహించండి, పరిపూర్ణ విశ్వాసంలోకి మీరు వారిని నడిపించండి మా ప్రభువా దేవా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మీకే వందనాలు
ఇదిగో మరి ప్రభువా, మరి చిన్న కుమార్తెని ఆ కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు. దేవా స్తోత్రాలు, మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. ఇదిగో నాయన నాయన, ఈ రాత్రిలో మా ప్రభువా మరి సిద్ధపరిచి సమకూర్చిన వారందరిని బట్టి మీకు వందనాలు. వచ్చిన వారు అందరి అవసరతలు మీకు తెలుసు మా ప్రభువా. వారి వారి అవసరతలు యేసు క్రీస్తు మహిమైస్తరంలోంచి మీరు తీర్చండి మా ప్రభువా. దేవా స్తోత్రాలు. ఒక్కొక్కరిని అయా మీరే మీ వాక్కు చేత దర్శించారని, మీ కార్యమును మీరు అయా జరిగిస్తారని నమ్మి స్తుతించుకుంటూ, మమ్మల్ని అందరినీ మీ చేతులకి అప్పగించుకుంటూ, అయా మీరే సెలవిచ్చారు, ఎక్కడ ప్రవేశించినా అక్కడ సమాధానం అని పలకమన్నారు. ఇదిగో ఇదిగో ఈ యొక్క కుటుంబానికి, ఈ గృహానికి మీ నిత్య సమాధానము నిలుపుని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, మీ దయగల కృపగల హస్తాలకి అప్పగించుకుంటూ, మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్. ఓకే రండి బ్రదర్స్, సర్వింగ్ లో హెల్ప్ చేసే వాళ్ళు హెల్ప్ చేయండి ఫాస్ట్.